హాయ్ నమస్కారం అందరికీ. ఈరోజు టాపిక్ వచ్చేసరికి కృత్రిమంగా మరియు సురక్షిత పద్ధతిలో మామిడి కాయలను మాగబెట్టే విధానం గురించి పూర్తిగా ఈ వీడియోలో సమాచారం ఇస్తాను. అలాగే ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా టాపిక్ కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి టాపిక్ మీద వీడియోని అప్లోడ్ చేస్తాను మీ కొరకు. సో మామిడికాయలను కృత్రిమంగా మనకు మాగబెట్టుకున్నట్లయితే వినియోగదారుకి అలాగే మార్కెట్లకు అనుగుణంగా మనము ఈ కాయలను రైపని మాగబెట్టిన పండ్లుని అంటే పండిపోయిన కాయని రైట్ టైంలో మనకు వినియోగదారులకు అందించవచ్చు. అలాగే మ్యాంగో వేసుకున్నటువంటి రైతులు మనకు కరెక్ట్ టైంలో వినియోగదారులకు ఈ మ్యాంగో పండ్లను అందించడం వల్ల ఈ మ్యాంగో రైతులకు ఎక్కువ ధర వచ్చి అధిక లాభం పొందవచ్చు. కాబట్టి మనకు మార్కెట్కి అనుగుణంగా వినియోగదారుకి అవసరమైన సమయంలో మనము ఈ విధంగా కృత్రిమ పద్ధతిలో ఈ కాయలను మాగబెట్టి వాళ్ళ వినియోగదారులకు టైంలో మనము ఈ మామిడికాయను అందించవచ్చు. సో అలాగే ఈ మామిడిని కృత్రిమ పద్ధతిలో మాగబెట్టడం రైపనింగ్ చేయడానికి అనేక రకమైన విషపూరిత వాయువులని ఉపయోగిస్తారు. అందులో వచ్చేసరికి మనకు కాల్షియం కార్బైడ్ అలాగే ఎసిటిలిన్ గ్యాస్, ఇవి రెండు కూడా విషపూరితమైన వాయువులు. వీటిని ఉపయోగించి కూడా మ్యాంగోని రైపెనింగ్ చేస్తారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనేది మనకు 2012 సంవత్సరంలో ఈ కాల్షియం కార్బైడ్ అలాగే ఎసిటిలిన్ అనే గ్యాస్ ద్వారా మనకు ఈ పండ్లను మాగబెట్టడం చేసుకున్నట్లయితే వీటి రెండు గ్యాస్లను మనకు నిషేధించడం జరిగింది. ఒకవేళ ఈ కాల్షియం కార్బైడ్ అలాగే ఎసిటిలిన్ ద్వారా ఎవరైనా ఈ కృత్రిమ పద్ధతిలో మ్యాంగోని రైపనింగ్ చేసి మాగబెట్టినట్లయితే అది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి తెలిసినట్లయితే వెంటనే వాటి మీద చర్యలు జరిపి అలాగే అధిక జరిమానాలు విధించి 3 సంవత్సరాలుగా జైలు శిక్ష కూడా ఉంటుంది. కాబట్టి కాల్షియం కార్బైడ్ అలాగే ఎసిటిలిన్ వాయుని ఉపయోగించి ఈ మామిడి కాయని మాగబెట్టద్దు. ఈ గవర్నమెంట్ అనేది ఈ 2 వాయువులకు నిషేధించడం జరిగింది. సో అలాగే మరి వేరే పద్ధతి ఏంటి అంటే మనకు కేంద్ర ప్రభుత్వం అలాగే WHO ఆమోదం పొందినది వంటి మనకు ఇథలిన్ గ్యాస్ని ఉపయోగించి కృత్రిమంగా మామిడి కాయలను మనము మాగబెట్టుకోవచ్చు. ఆల్రెడీ గవర్నమెంట్ కూడా అప్రూవల్ ఉంది, అలాగే WHO నుంచి కూడా అప్రూవల్ ఉంది. సో ఇది ఇథలిన్ అనేది పండ్ల నుంచి సహజంగా ఉత్పత్తి అయ్యే హార్మోను. కాబట్టి ఈ యొక్క ఇథలిన్ గ్యాస్ని ఉపయోగించి మామిడికాయని మనము మాగబెట్టుకోవచ్చు. అలా మాగబెట్టుకొని వినియోగదారులకు కావలసిన టైంలో మనం యొక్క పండ్లని మార్కెట్లో సరఫరా చేసుకోవచ్చు. సో జనరల్గా చూసుకున్నట్లయితే సహజంగా పండిన మ్యాంగో కాయ ఏమవుతుందంటే ఎక్కువ దూరం రవాణా చేయలేము, అలాగే ఎక్కువ రోజులు నిల్వ చేసుకోలేము, తొందరగా కుళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. వాటి వల్ల ఏమవుతుందంటే మనకు రైట్ టైంలో మనము వినియోగదారులకు అందించలేము. అలాగే దానివల్ల మ్యాంగో సాగు చేస్తున్న రైతులకు మనము సహజంగా రైపనింగ్ అయినటువంటి సహజంగా కాయని మనము తెంపి ఎక్కువ దూరం రవాణా చేయలేము. అలాగే అవి ఎక్కువ రోజులు కూడా ఉండలేవు, అంటే కుళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మామిడి సాగు చేస్తున్న రైతులు మనకు ఈ కృత్రిమంగా పద్ధతిలో ఇథలిన్ గ్యాస్ని ఉపయోగించి ఈ కాయని మాగబెట్టుకునే విధానం గురించి ఇప్పుడు పూర్తిగా మీకు చెప్తాను. ఈ ఇథలిన్ గ్యాస్ని ఉపయోగించి మాగబెట్టడం అనేది ఇది అప్రూవల్ అయినటువంటి పద్ధతి. సో ఇథలిన్ గ్యాస్ని ఉపయోగించి ఈ మ్యాంగో కాయని రైపనింగ్ చేసే విధానం గురించి చెప్తాను. సో ముఖ్యంగా మనకు మ్యాచ్యూరిటీ అయినటువంటి
కాయని హార్వెస్టింగ్ చేసుకొని 1 నుంచి 2 గంటలు నీడలో పెట్టి ఆ తర్వాత ఆ కాయలను కడిగి ఒక 2 నుంచి 3 గంటల పాటు ఆరబెట్టుకోవాలి. ఆ ఆరబెట్టిన తర్వాత మనము రైపనింగ్ ఛాంబర్లో, ఈ రైపనింగ్ గదిలో లేదంటే మనకు ఈ కిటికీలు లేనటువంటి గదిలో ఈ కాయలను పెట్టాలి. సో రైపనింగ్ ఛాంబర్లో మనం పెడితే ఏమవుతుందంటే బయట గాలి లోపల వెళ్ళవు, అలాగే లోపల గాలి బయటకు వెళ్ళవు. ఇథలిన్ వదిలిన తర్వాత ఈ కిటికీలు లాంటివి మనము ప్యాక్ చేసి ఉంటాం కాబట్టి బయట అనేది వెళ్ళదు అనమాట. కావున ఈ రైపనింగ్ ఛాంబర్లో అలాగే ఉష్ణోగ్రత మనము మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. కావున అలా లేదంటే మన దగ్గర ఈ ఒక రూమ్ అంటే కిటికీ లేనటువంటి రూమ్ మొత్తం ప్యాక్ ఉన్న రూమ్లో కాయాన్ని పెట్టాలి, లేదంటే రైపెనింగ్ ఛాంబర్లో కాయాన్ని పెట్టేయాలి. ఆ తర్వాత మనము ఇథలిన్ గ్యాస్ని 100 నుంచి 150 ppm గాఢతలో ఈ ఇథలిన్ గ్యాస్ని వదిలేసి 24 నుంచి 48 గంటలు ఆ విధంగా వదలాలి. వదిలేసి తలుపులు మొత్తం మూసేయాలి, కిటికీలన్నీ మూసేయాలి. అలా మనము చేసుకున్నట్లయితే 3 నుంచి 4 రోజుల్లో అన్నీ మ్యాచ్యూరిటీ అయినటువంటి కాయ అనేది అది పండిపోతాయి, రైపనింగ్ అయిపోతుంది. సో ఇథలిన్ గ్యాస్ అనేది ఏం చేస్తుంది అంటే మిగతా కాయాన్ని అన్నీ పండిపోవడానికి ప్రేరేపిస్తాయి అన్నమాట. కాబట్టి ఆ విధంగా 3 నుంచి 4 రోజుల్లో మొత్తం కాయ అనేది పండిపోవడం జరుగుతుంది. సో అలా రైపనింగ్ అయినటువంటి కాయలు మనము తీసుకొచ్చి బయట మనకు ఆ తర్వాత మార్కెట్కి అనుగుణంగా మనము వినియోగదారికి అందించే విధంగా ఈ కాయలను సరఫరా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్లయితే మనకు కావలసిన ధరలు అంది, అదేవిధంగా మామిడి రైతులకు అధిక లాభం అనేది వస్తుంది. కాబట్టి ఈ పద్ధతిని ఉపయోగించి రైతులు, మ్యాంగో సాగు చేసుకున్న రైతులు మీరు కూడా మీ కాయని మ్యాచ్యూరిటీ టైంలో హార్వెస్టింగ్ చేసుకొని ఈ ఇథలిన్ గ్యాస్ని ఉపయోగించి రైట్ టైంలో వినియోగదారులకి కావలసిన టైంలో మనము ఈ కాయాన్ని మాగబెట్టుకొని వినియోగదారులకు అందించవచ్చు. ఈ యొక్క పద్ధతి మనకు అప్రూవల్ అయిన పద్ధతి కాబట్టి ఇథలిన్ గ్యాస్ని ఉపయోగించి మన తోటలో కాయని తెంపి మన కాయని కూడా రైపనింగ్ అంటే మాగబెట్టుకొని మార్కెటింగ్కి పంపవచ్చు. ఇలా చేయడం వల్ల మనకు రైట్ టైంలో కరెక్ట్ ఎక్కువ ధరలు వచ్చి అధిక లాభం పొందవచ్చు. సో నేను చెప్పినటువంటి గాఢతల్లో ఇథలిన్ అనేది 100 నుంచి 150 ppmలే వాడాలి. అలాగే వేరే విషపూరితమైన గ్యాస్ని చెప్పాను, కాల్షియం కార్బైడ్ అలాగే ఎసిటిలిన్ గ్యాస్, ఇవన్నీ ఉపయోగించకూడదు. ఉపయోగిస్తే వాటి పరిణామము ఏ విధంగా ఉంటాయనేది చెప్పాను మీకు. కాబట్టి అవి ఏం ఉపయోగించుకోకుండా ఓన్లీ ఇథలిన్ గ్యాస్, మనకు ఇథలిన్ గ్యాస్ని ఉపయోగించాలి. సో అలా చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ లాభం పొందవచ్చు. ధన్యవాదం.